నమస్తే, వెల్కమ్ టు మూవీ చూద్దాం బ్రో ఛానల్. నేను ఈరోజు మీకోసం రివ్యూ ఇవ్వడానికి తీసుకొస్తున్న సినిమా సత్యం సుందరం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, తమిళ్లో 96 మూవీని అదే మూవీని తెలుగులో డబ్ చేస్తూ జానుగా చిత్రీకరించిన డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ గారు. ఈ ప్రేమ్ కుమార్ గారు ఈ మూవీని ఎంత అందంగా తెరకెక్కించారంటే మనం కూడా మూవీలో ఒక రోల్ చేస్తున్నామా అనే విధంగా మనకు అనిపిస్తుంది. అసలు ఆ పాత్రలకి మనం ఎంత బాగా కనెక్ట్ అయిపోతామంటే వాళ్ళు బాధపడితే మనం కూడా బాధపడిపోతాం ఫ్రెండ్స్. ఎమోషనల్గా మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీ. అలాగని చెప్పి ఓవర్గా ఎమోషనల్ ఏముండవు, లిమిటెడ్గా ఉంటాయి, ఏమైనా బాగుంటుంది. చాలా బాగా తీశారు. కాకపోతే కొంచెం ల్యాగ్గా తీశారు మూవీని. పర్వాలేదు, ఆ ల్యాగ్ ఉన్నా కూడా అది అందంగానే ఉంటుంది. ఆ ల్యాగ్ కూడా మరీ ఓవర్ ల్యాగ్గా అనిపించదు. అక్కడక్కడ మనకి కార్తీక్ గారు కొంచెం ల్యాగ్ చేస్తారు, బాగా ల్యాగ్ చేస్తారు, కానీ చిరాకు తెప్పిస్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన మనకి. అది కూడా ఆనందంగా ఉంటుంది మనకి, ఆ చిరాకు కూడా. అంత బాగా తెరకెక్కించాడు మనకి డైరెక్టర్ గారు. ఇంకా ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే కార్తీక్ గారు ఒక లీడ్ రోల్ చేశారు. ధృవ సినిమాలో విలన్ గా నటించినటువంటి అరవింద్ స్వామి గారు కూడా ఈ మూవీలో ఒక లీడ్ రోల్ చేశారు. శ్రీదివ్య గారు కూడా యాక్ట్ చేశారు. తనకి ఇచ్చింది తక్కువ రోల్ అయినా చాలా బాగా చేశారు. ఇక కథ విషయానికి వస్తే ఈ మూవీ 1996లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మూవీలో అరవింద్ స్వామి గారు సత్యగా యాక్ట్ చేశారు. ఆ అరవింద్ స్వామి గారికి వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర ఒక ఊర్లో ఉంటారనమాట. అరవింద్ స్వామి గారికి వాళ్ళ ఊరు అన్న, వాళ్ళ ఇల్లు అన్న చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి వాళ్ళ రిలేటివ్స్కి మధ్య ఆస్తి గొడవలు రావడంతో వాళ్ళు ఉంటున్న ఇల్లుని వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇచ్చే క్రమంలో వాళ్ళ నాన్నకి ఆ ఊర్లో ఉండడం కూడా ఇష్టం లేక ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటాడు. సత్యాకి అస్సలు ఇష్టం లేదు, బాధపడుతూ ఏడుస్తూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇంకా కట్ చేస్తే 2018లో మళ్ళీ మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. 2018 అంటే ఈ 1996 to 2018 ఈ 22 years కూడా సత్య కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవ్వరూ వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఉంటారు. వాళ్ళ ఊరు వెళ్ళడం కానీ వాళ్ళ రిలేటివ్స్తో ఎక్కువగా మాట్లాడడం కానీ చేయరు. తక్కువగా మాట్లాడతారు, చాలా తక్కువగా. అసలు ఊరు అనేది అయితే వెళ్ళరు. ఇక 2018లో వాళ్ళ కజిన్ సిస్టర్ మ్యారేజ్ వస్తుంది అనమాట. ఆ మ్యారేజ్కి రాకపోతే వాళ్ళ సిస్టర్ నేను పెళ్లి చేసుకోను అన్నయ్య అని చెప్పి సత్యాన్ని అడుగుతుంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో సత్య వాళ్ళ ఊరు వెళ్తాడు. ఆ ఊరు వెళ్ళినప్పుడు తను ఎవరెవరిని ఎదుర్కొంటాడు, మళ్ళీ తన చిన్ననాటి జ్ఞాపకాలు తనకి గుర్తొస్తాయా లేదా, కార్తీని ఎలా కలుస్తాడు, కార్తీక్కి తనకి ఉన్న రిలేషన్ ఏంటి అనేదే మనకి ఈ సినిమాలో ఉన్న సారాంశం బ్రో. ఈ మూవీని చూసి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ విషయాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు ఫ్రెండ్స్ ఈ మూవీని. సినిమాలో ప్రతి డీటెయిలింగ్ ఎంత బాగుంటుందంటే, కొన్ని సినిమాల్లో అక్కడ పాములు ఉంటే వెళ్ళొద్దు అని అంటారు, కానీ ఈ మూవీలో అలా కాదు. అక్కడ పాము ఉంటే ఆ పామును కూడా మనకి వాలు లేని సందర్భాల్లో ఒక రకంగా చూపిస్తూ అలా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా అంత అద్భుతంగా మనకి కనిపించేలా చేశారు. సినిమా మాత్రం కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఈ మూవీ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ ఫ్రెండ్స్. 90s కిడ్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. 90s కిడ్స్లో ఎవరైతే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ ఊర్లు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి సంక్రాంతికి సమ్మర్కి దసరా వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసి వచ్చి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేసి మళ్ళీ పల్లెటూరు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. అంత బాగా తెరకెక్కించారు ఫ్రెండ్స్ ఈ మూవీని. ఒక్క నిమిషం వెళ్ళిపోయి అంత బాగుంటుంది. ఒక్క నిమిషం వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.